విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. జ్ఞానులు ఈ చరాచర సృష్టిలో ఉన్న జీవరాశులను అన్నింటినీ సమానంగా చూస్తారు. అన్ని ప్రాణులలో ఉన్న ఆత్మను చూస్తారు, కానీ శరీరాలను కాదు. అన్నిటి మీద సమభావన కలిగి ప్రేమ, దయ, కరుణ కలిగి ఉంటారు. ఎవరిని ద్వేషించరు. మనం మానవులం కాబట్టి మానవుల దృష్టాంతాన్ని తీసుకున్నాడు పరమాత్మ. తరువాత మనతో పాటు తిరిగే జంతువులను కూడా ఉదాహరణగా తీసుకున్నాడు. జీవన్ముక్తుడు విద్య వినయము పుష్కలంగా కలిగి ఉన్న బ్రాహ్మణుడి యందు, కుక్క మాంసం తినేవారి యందు, గోవు యందు, ఏనుగు యందు, కుక్క మొదలైన చిన్న పెద్ద జంతువుల యందు కూడా సమమైన దృష్టి కలిగి ఉంటాడు. మన శరీరంలో ఉన్న అన్ని అవయవాలను మనం ఎలా ప్రేమిస్తామో, కాపాడుకుంటామో, అలాగే మన చుట్టూ ప్రక్కల ఉన్న జీవరాశులను కూడా అలాగే ప్రేమించాలి అని ఈ శ్లోకం అంతరార్థం. మన శరీరానికి ఏదైనా దెబ్బ తగిలితే ఎలా బాధపడతామో అదే బాధ ఎదుటి జీవులకు ఉంటుందని గ్రహించాలి. ఇదే మానవత. ఒకడు జ్ఞాని అవునా కాదా అని తెలుసుకోవడానికి ఇదే గీటురాయి.